అందరికీ మా అన్న రఘువీర రెడ్డి అన్న మాకు మంచి చేసినాడు కాబట్టి ఈ రోజు పని గురించి ఎక్కడైనా కానీ అందరూ మనము కలిసి పని గుర్తించలేదు ఏడా కానీ పని సరే పని అమ్మా నువ్వు ఉపాధి హామీ పనికి వెళ్తావా తల్లి? ఎన్ని రోజులు వెళ్తావమ్మా? వారానికి ఎన్ని రోజులు వెళ్తావు? వారానికి 8 రోజులు వెళ్తామమ్మా మేడం. 6 రోజులు వెళ్తున్నాం. 6 రోజుల్లోన 30-40 పేర్లు పోకున్నోళ్ళు కొంతమంది చాలా మంది పోతున్నారు కానీ పైన వాళ్ళకి మాత్రమే పని ఇస్తున్నారు. నేను 6 రోజులు పోతున్నా కానీ సరిగ్గా పని లేదు. ఈ ఊర్లో ఇచ్చినా గానీ కొంతమంది మీ గ్రూప్ వస్తే మాత్రమే ఇస్తాము, లేకుంటే లేదు. ఎవరన్నా ఇంట్లో ఉండవచ్చు, బయట రావంటే పోవచ్చు అని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఎవరన్నా ఏమన్నా అనుకోనిలే, నేనంతా భయపడిన. ఈ ఊర్లో డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? వారానికి బిల్లు పడుతుందన్నారు. వారం పడుతుందా? వారము పడలే కనీసం ఈ సంవత్సరము ఒక 6 నెలల్లో పని రాలే, పని ఈలే, బిల్లు కానీ పొడలే. ఎంత టైం పడుతుంది బిల్లు పడడానికి? బిల్లు పడాలంటే నెలకు అయినా కూడా పడుతుంది మేడం. నెల పడుతుంది? నెల అయినా పడదు. నెల కూడా పడదు. నెల పైనే. నెల లోపల అంటే ఇంతకు ముందు నెల లోపలే పడినది, వారం లోపలే పడినది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నెల లోపల కానీ పొడలే బిల్లులు. కానీ చాలా లేట్ అవుతా ఉన్నాయి. సరిగ్గా పనులు ఇవ్వడం లేదు, సరిగ్గా డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. కొంతమంది పోతే కొంతమంది ఇవ్వలేదు. అందుకోసం మేము చెప్తా ఉన్నాను. ఈ మేడమ్మ దగ్గర మాట్లాడింది అమ్మ ధైర్యంగానే మా ఊర్లో అన్నకొన్నా నేను భయపడ్ను. వెరీ గుడ్, అంతే. నమస్తే మేడం. వీరవనిత, ఇంకెవరైనా పనికి పోయే వాళ్ళు మాట్లాడండి అమ్మా. మీరు చెప్పాలి తల్లి, పేమెంట్లు సరిగ్గా వస్తున్నాయా? ఎన్ని గంటలు పని చేస్తున్నారు? మగవాళ్ళైనా మాట్లాడచ్చు. పెద్దయ్యను మాట్లాడతావా? అన్నా చెప్పండి. పోతున్నాం మేడం పనికి. 2 వారాలు చేసినాము, 4 వారాలు అనుకుందని చెప్పేసి నిలబెట్టేసినారు పని. అంతే మేడం. మీకు పని చేద్దామని ఉన్నా పని ఇవ్వటం లేదు? నిలబెట్టారు మేడం. పేమెంట్ అమ్మా, పేమెంట్ ఎట్లా? వారం పడింది మేడం, అకౌంట్ లో పడలే. ఇంకా లేట్ అవుతుంది బాగా. ఇందాక అక్క చెప్పినట్టు అవుతుంది. మీ గ్రామంలో మీరు చేసుకోవాలి అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయా? లేక ఇంతే చేసుకోవాలి, ఇంతే నిధులు ఇస్తున్నాము అని కట్టడి పెడుతున్నారా? గ్రామ పెద్దలు ఉంటే చెప్పగలరు. అన్న మాట్లాడండి, అమ్మాయికి ఏంటి అమ్మా? నా పేరు అంజనేయుల నాయక్. నేను 2006 నుండి 2018 వరకు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసినాను. 2006 నుండి 2018 వరకు మాకోడికి పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసినాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నేను పని చేపించేటప్పుడు దివంగన రాజశేఖర్ రెడ్డి సార్ 2006లో ఇచ్చినారు మనకి పని. ప్రతి ఇంటికి పోయి పని ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ అది స్టార్టింగ్ లో చెప్పిన ప్రకారమే అందరూ కూలోళ్ళు వచ్చి పని అడిగిన వెంటనే సాయంత్రం అడిగినారనుకో పొద్దునాళ్ళకే పని ఇచ్చిండే దినాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే వారం 15 రోజులైనా పని ఇవ్వరు. 2006లో ఒక్క వారానికి వచ్చేసి అప్పుడు కూలీ తక్కువ, వచ్చేసి 600 రూపాయలే. ఒక రోజుకు 100 రూపాయల కూలీ. ఎప్పుడు పని తగ్గట్టుగా కూలీ అయినా 600 రూపాయలే. 600 అయినా వారానికే పడవేస్తుండే డబ్బులు. ఇప్పుడు 6 నెలలు పనిచేసినా అమౌంట్ పడటం లేదు మేడం. నేను 2006 నుండి పనిచేసి 2008లో 2018 వరకు పనిచేసిన తర్వాత 2018 లాస్ట్ ఎండింగ్ ఒక 6 నెలలు ఉన్నట్ల ఇదే మన నాయకులు టీడీపీ నాయకులు టార్చర్ పెట్టడం వల్ల నాకు ఈ ఉద్యోగం వద్దు అని చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయినాను మేడం. మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పనులు ఇచ్చేవారో, ఎన్ని రోజులు అంటే 100 రోజులు చేయాలా మేడం? 100 రోజులు
చేస్తుంటే ఖచ్చితంగా 100% 100 రోజులు చేపిస్తా ఉంటుంది మేడం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే 100 రోజులు ఎవరు ఇస్తా ఉండలేదు మేడం. ఒక 10 మంది 10 కుటుంబాలకు ఇస్తే 50 కుటుంబాలకు 100 రోజులు పని లేదు మేడం. ఓకే, ఇప్పుడైతే తగ్గిపోయింది మేడం. అందాజుగా ఒక కుటుంబానికి ఎన్ని రోజులు పని వస్తుందో ఏమైనా చెప్పగలరా? అందాజు ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డుకి వచ్చేసి 100 రోజులు మేడం. అదే, కానీ ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది, ఇస్తున్నారు, ఎన్ని రోజులకి ఇస్తున్నారు? ఇప్పుడు పని ఇస్తా ఉండేది మేడం. ఈ రోజు అది 50 రోజుల, 60 రోజుల, 70 రోజుల? అంత లేదు మేడం, అంత కూడా లేదు మేడం. ఒక 30 రోజులు 40 రోజులు లాస్ట్ మేడం, అంతే. ఓకే, అది ఒక జాబ్ కార్డు లో 4 5 ముగ్గురు ఉన్నా డేస్లన్నీ కంప్లీట్ అంతే మేడం, కౌంట్ అవుతాయి మేడం. ఓకే ఓకే, చాలా వివరంగా చెప్పారు. మేము పని చేపించేటప్పుడు మేడం ఆయాలు పెడుతుంటాం మేడం. చిన్న పిల్లలు పిలుచుకొచ్చే వాళ్ళకి ఆయాలు పెడుతుంటే, మళ్ళీ బాగలేకున్న వాళ్ళకి మెడికల్ కిట్ టెంట్ వేపించి మెడికల్ కిట్ వేపిస్తుంటాం మేడం. మళ్ళీ గడ్డపార్లు కూలి వాళ్ళకి మేడం, గడ్డపార్లు అవన్నీ శాంక్షన్ ఆఫీస్లో వస్తే వాళ్ళనే కూలోళ్ళనే పిలుచుకోపోయి మేట ద్వారాగా ఎంతమందికి వచ్చింటే అంతమంది గడ్డపార్లు కూడా ఇచ్చేసినాం మేడం. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు మేడం. నిన్న గ్రామంలో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ అప్పుడు ఆటో ఛార్జీలకు కూడా ఇచ్చారట. మజ్జిగ, మంచినీళ్లు, ఇవన్నీ కూడా టెంటు. మేడం బాగా లేకున్నప్పుడు తగిలించుకొని మెడికల్ బిల్లు కూడా చేసినాం మేడం అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు చేయడం లేదు. 2014లోనే వెళ్ళిపోయింది మేడం. అవన్నీ ఏటివి లేవు మేడం. ఇప్పుడు 2014 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు. 2015 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇంత ఎండలు కోర్చుకొని అమ్మ మీ ముందరికి వచ్చింది, మీ కసు సుఖాలు ఇనేకే వచ్చింది, మాట్లాడండి. దానికి మీరు తాగుతారంట, ఎవరు మీకు మైకి ఇద్దని చెప్తున్నారు. వద్దులేనా, ఇంకెవరైనా మాట్లాడతారన్నా? మీరెవరన్నా మాట్లాడతారా మేడం? అడుగుతాను. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు